అమరావతిలో ఒక కాన్సెప్ట్ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్కి విఘాతం కలిగిస్తూ బయటి ప్రాంతాలకు చెందిన 51,000 మందికి వైసీపీ హయాంలో రాజధానిలో సెంటు చొప్పున కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలా రెవెన్యూ శాఖకి నోటీసులు ఇస్తున్నారట. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వాళ్ళ ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని, అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆ జిల్లాల కలెక్టర్ని ఆదేశించారు. శనివారం ఉండలవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ 58వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 900 ఎకరాలను రెవెన్యూ శాఖ అప్పట్లో ఇస్తే ఇది మాస్టర్ ప్లాన్కి భంగం కాబట్టి కొత్తగా R5 జోన్ ఏర్పాటు చేశారు. ఆ భూములు తీసుకున్నందుకు సిఆర్డీఏకి చెల్లించాల్సిన నగదు రెవెన్యూ శాఖ ఇంతవరకు కట్టలేదు కాబట్టి ఆ కారణంతో రెవెన్యూ శాఖకి తుది నోటీసులు ఇచ్చి సిఆర్డీఏ భూములు వెనక్కి తీసుకుంటుంది. రాజధాని హరిత ప్రణాళికలో భాగంగా మొదట రహదారుల పక్కన పార్కుల్లో మొక్కలు నాటాలు ఇవన్నీ కూడా ఆదేశించుకొచ్చారు. ఇది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్కళ్ళకు కూడా స్థలం ఇవ్వట్లేదు. గతంలో ఉన్నటువంటి ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొంతమందిది గతంలో క్యాన్సిల్ చేసినటువంటి స్థలాల్ని ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకైతే ఇస్తున్నారట. టోటల్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ అయితే పక్కకి వెళ్ళిపోయింది. 30 లక్షల మంది ఇంటి యజమానులు అయ్యేది కాస్త 8 లక్షల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అప్పుడు 1 లక్ష అప్పుడు 1 లక్ష టిడ్కోది కూడా పూర్తయితే 12 లక్షల మంది ఇళ్ల యజమానులు అవుతారు పేదలు.